చేయవద్దన్న పనిని చేసిన సౌలు సమూయేలుకు ఆశీర్వాదం పలుకుతా ఉన్నాడు. అభిషేకించబడిన తర్వాత ఏమైపోతుందంటే మన స్థాయిని మనం మర్చిపోతాం. మన స్థాయిని మనం ఎప్పుడు మర్చిపోతామో దేవుని ఆత్మ వారిని విడిచిపెడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అభిషేకించబడినాడో నీవు నీ దృష్టిలో చిన్నవానిగా పరిగణించబడినంత వరకు నువ్వు రాజ్యమును వెళ్ళినావు. నీవు ఎప్పుడు గొప్ప చేసుకోవడం ఆరంభించినావో అప్పుడు తీసివేయబడింది. అప్పుడు ఏమంటాడో తెలుసా? నీ దేవుడు అంటాడు. అంటే నీ దేవుడు కాదా? సమూయేలు దేవుడు చెప్తేనే నిన్ను ఆశీర్వదించినాడు అంటే నీకు దేవుడు కాదా? సౌలు, నీకు రాజ్యం అనుగ్రహించబడిన తర్వాత నీ దేవుణ్ణే మర్చిపోయేంత అహంకారం ఎందుకు? రక్షించబడి సంఘములో చేర్చబడిన ఓ సహోదరుడా, సహోదరి, నీ మీద నియమించబడిన దైవజనులైన వారు నిన్ను అభిషేకించిన తర్వాత నీ స్థాయిని ఎట్లా మరిచిపోతావు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోవడానికి ఎన్ని గుండెలు మనకు. దైవ చిత్తమును విడిచి దేవుడు చెప్పిన పనిని విడిచిపెట్టి